రథంలోన గొట్టిపాటి లక్ష్మి, మనదర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి. తెలుగుదేశ రథంలోన గొట్టిపాటి లక్ష్మి, మనదర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి. జెండాపై కపిరాజు, గొట్టిపాటి హనుమంతుగా, గుండె నిండా నందమూరి ఆవేశమే తన గొంతుగా. చంద్రబాబు ఆదేశం పాటించుటే తన వంతుగా, తరలింది నడుం కట్టి అపర రుద్రమాంబలా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని, గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని, గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. గొట్టిపాటి నరసయ్య పౌరుష వారసురాలు, గొట్టిపాటి రవి చిన్నాన్నే కత్తిడాలు. కడియాల లలిత సాగర్ కట్టుకున్న ఇల్లాలు, ఎన్నికరణ రంగంలో తెలుగుదేశ యోధురాలు. సైతానులు సైకోలు మన జోలికి రాకుండా, అవినీతి మన దర్శి పొలిమేరలో లేకుండా. అలాగే మన గొట్టిపాటి లక్ష్మి గారికి మన ఊరికి వచ్చిన ఎలక్షన్ ప్రచారంలో ముందుకు వచ్చిన వారికి హృదయపూర్వక వందనాలు. అలాగే మన పార్టీ నాయకులకు కార్యకర్తలందరూ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. రైతన్నలు, రైతు కూలీలు, రైతు బాగుంటేనే రైతు కూలి బాగుంటాడు. రైతు బాగుండాలంటే పొలానికి నీళ్ళు అవసరం. ఇవాళ మన పొలానికి చాలా నీళ్ళ కష్టాలు ఉంటాయి. గొడ్డుపాటి హనుమంతరావు గారు వాళ్ళ తాత పేరు మీద మన గ్రామానికి ఎత్తివేతల పథకం నిర్మించాలని మన లక్ష్మీదేవి గారి తల్లి గారిని అడుగుతున్నాం. సరే, ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ టైంలో తొందర చేస్తున్నారు. ఇంకా వివరించుకోవాల్సిన చాలా ఉంది. మేడం గారిని చెప్పవలసిందిగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చిత్తలపూడి గ్రామ కుటుంబ సభ్యులకు, ముఖ్య నాయకులకు, మహిళలకు పేరు పేరున నా నమస్కారం. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జన సైనికుల శక్తి ఉంది, బీజేపీ సహకారం ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి అంతా మీకు తెలుసు, ఇప్పుడు గుర్తు చేశారు. ఈ 5 ఏళ్ల పాలన మీరు చూశారు. ఎక్కడ చూసినా అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు. మనకి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది. ప్రశ్నిస్తే ఏం చేశారు? కొట్టడం, కేసులు పెట్టడం. ఈ 5 ఏళ్ల పాలన చూశారు. గతంలో మన పాలన చూశారు. మళ్ళీ ఈ 2024 ఎలక్షన్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావటం ఖాయం. ఇదే అభివృద్ధిని మేము మళ్ళీ కొనసాగిస్తాము. ఎన్నాళ్ళుగానో పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూస్తాము. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పేద మధ్య తరగతి వాళ్లకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాను. రవాణా రంగంలోనూ నా వంతు అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను. ప్రత్యర్థులు అంటుంటారు ప్రతి 5 సంవత్సరాలకి ఇక్కడికి ఒక నాయకులు వస్తుంటారు, సీజన్ కు వస్తుంటారు అని. ఒక్కసారి చరిత్ర తిరిగేసి చూస్తే గొట్టిపాటి వారు ఏ నియోజకవర్గాన్ని అయితే అంటిపెట్టుకుని ఉంటారో ఆ నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, అలాగే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎలా అయితే ప్రజల మనుషులుగా పేరు తెచ్చుకున్నారు, మీ గుండెల్లో చోటు సంపాదించుకున్నారు, వారి వారసురాలిగా వారి ఆశయాలకు తగ్గట్టుగా ఒక మెట్టు ఎక్కువగానే పనిచేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. మీకు ఇక్కడ ఏ సమస్యలున్నా నేను మీకు అందుబాటులో ఉంటాను, అండగా ఉంటాను. మీ ఇంటి అమ్మాయిగా ఆదరించండి, ఒక్కసారి నమ్మి గెలిపించండి. నెక్స్ట్ 10 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను. మీ ఉత్సాహాన్ని, ఈ మార్పుని మాటల్లో కాకుండా మే 13న జరిగే ఎలక్షన్ లో ఈవీఎం బాక్స్ లో 2వ నెంబర్, అందరూ సరిగ్గా చూడండి, 2వ నెంబర్ సైకిల్ గుర్తుకు మీ 2 ఓట్లు, ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. జై చంద్రబాబు, జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జై మోడీ. ఉంటుంది కాళికమ్మ మరో రూపు పోలే రమ్మలా. గెలిపిద్దాం. ఎంతో గౌరవాన్ని ఇచ్చారు.
మీకు మన పార్టీ వాళ్ళు ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఉన్న సంక్షేమ పథకాలను నిలిపేశారు. కొత్త సంక్షేమ పథకాలను ఏమీ మీకు తీసుకురాలేదు. మనకి ఈ 2024 ఎలక్షన్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. మనకి ఒక ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది. 50 ఏళ్లకే పెన్షన్ 4000 రూపాయలు, సబ్సిడీ ప్లాన్ ద్వారా 1,50,000 కోట్లు ఖర్చు చేస్తారు. అట్లాగే విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఇంకా ఇలా ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు మీకు ఇక్కడ ఇళ్ల పట్టాలు అవి ఇప్పించారు. ఎవరికైతే రాలేదు వారికి ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నాను. మీకు ఎప్పుడు ఇక్కడ అండగా ఉంటాము, అందుబాటులో ఉంటాము. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని, గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని, గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. ఆదరిస్తున్నారు. నేను దర్శి నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని అయినప్పటికీ నన్ను మీరెప్పుడు కొత్త అమ్మాయిలాగా చూడలేదు. మీ ఆదరణ, మీ అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోను. రుణాన్ని అభివృద్ధి రూపంలో తీర్చుకుంటాను. మనకి ఒక స్వేచ్ఛ పాలన కావాలన్నా, మనమందరం ఆత్మాభిమానంతో ఉండాలన్నా, మనకి అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించండి. మనకి ఒక ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది. సూపర్ 6 పథకాలను నేను మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3000, మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు. మన ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఒక్క బిడ్డకి 13,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. రైతులకు ఆర్థిక సహాయం 20,000, బీసీ రక్షణ చట్టం, పెన్షన్ 4,000, ఏప్రిల్, మే, జూన్ లో పెంచినది కూడా జూలైలో 7,000 వస్తుంది. అంతేకాకుండా వాలంటీర్లకు 10,000, వికలాంగులకు 6,000, మెగా డిఎస్సి. మొన్న మన మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. ఉచిత ఇసుక, పెళ్లి కానుకలు మొదలవుతాయి. విదేశీ విద్య మళ్లీ పునరుద్ధరిస్తారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయి. కరెంటు ఛార్జీలు పెరగవు. ఇలాంటి ఒక సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళైన చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రి అయితే మనకి ఒక ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, అలాగే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉన్నారు. అవినీతి సంపాదన వైపు చూడలేదు. మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా లేదు. నిరంతరం దర్శి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. 5 మండలాల్లోనూ సాగునీటి సమస్యలపై దృష్టి పెడతాను. మెరుగైన స్కూళ్ళు, కాలేజీల కోసం నా వంతు కృషి చేస్తాను. నేను ఇక్కడే హాస్పిటల్ కట్టి పేద మధ్య తరగతి వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందిస్తాను. మీ అందరూ నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఆదరించి రేపు మే 13న జరిగే ఎలక్షన్ లో ఈవీఎం బాక్స్ లోని 2వ నెంబర్ పైన ఉన్న సైకిల్ గుర్తుకి 2 ఓట్లు, ఎమ్మెల్యే ఓటు నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీ ఓటు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించమని కోరుకుంటున్నాను. ఒకసారి నమ్మి ఆదరించండి. నెక్స్ట్ 10 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ. తల్లి మనసు ఉన్న చెల్లి లాంటి ప్రేమ, మన పల్లెకు పసుపు పంచ లక్ష్మీ ఇక ధీమా. చంద్రబాబు మేనిఫెస్టోలో చేసిన ప్రతి భాష తీర్చగలిగే గొట్టిపాటి లక్ష్మే మన భరోసా. చింతలపూడి బీసీ కాలనీ కుటుంబ సభ్యులకు నమస్కారం. బీసీల చెమట చుక్కల్లో నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు నందమూరి తారక రామారావు గారు కేంద్ర మంత్రిగా
ఎర్రన్నాయుడు గారు అక్కడ చక్రం తిప్పారు. అదే కొనసాగింపుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అగ్రస్థానంలో అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఇంకా ఎంతో మంది రాజకీయ నాయకులకి గొప్ప స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. బీసీలకు ఒక డిక్లరేషన్ కూడా ప్రకటించారు. 50 ఏళ్లకే పెన్షన్ 4,000 వస్తుంది. సబ్సిడీ ప్లాన్ ద్వారా 1,50,000 కోట్లు ఖర్చు చేస్తారు. అంతేకాకుండా ఇంకా ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి. విద్యా ఉపాధి ప్రోత్సాహకాలు ఉన్నాయి. మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించండి. ఈవీఎం బాక్స్ లోని 2వ నంబర్, అందరూ ఒకసారి సరిగ్గా చూడండి. 2వ నంబర్ మీద సైకిల్ గుర్తుకు 2 ఓట్లు, ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. ఎప్పుడూ నేను మీకు అందుబాటులో ఉంటాను, అండగా ఉంటాను. ఇక్కడ నీటి ప్రాబ్లం ఒకటి చెప్పారు, అలాగే రోడ్ల సమస్య ఉంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే స్కూల్స్, చిన్నపిల్లల స్కూల్, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు ఏ సమస్యలు ఉన్నా, అది నీరు సమస్య అయినా, రోడ్లైనా, స్ట్రీట్ లైట్లైనా, స్కూల్ అయినా, ఒక్కొక్కటిగా ఒక ప్రణాళిక ప్రకారం నా వంతు కృషి చేసి అభివృద్ధి వైపు తీసుకెళ్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. పార్టీకి జన సైనికుల శక్తి ఉంది, బీజేపీ సహకారం ఉంది. మీ అందరూ మనకి ఒక అభివృద్ధి పాలన కావాలన్నా, స్వేచ్ఛ పాలన కావాలన్నా, మనమంతా ఆత్మాభిమానంతో బతకాలన్నా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించండి. ఇక్కడ సమస్యలు మీకు ఏమున్నా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. సీసీ రోడ్లైనా, సైడ్ డ్రైనేజ్ రిపేర్లైనా అన్ని ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తాము. ఎన్నాళ్ళగానో పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చేస్తామని మాటిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కుళాయి పైపు హామీ ఇచ్చారు. అంతేకాకుండా సాగునీరు సమస్యల మీద, విద్య, వైద్య రంగాల్లో, రవాణా రంగాల్లో దర్శి నియోజకవర్గం అభివృద్ధి కృషి చేస్తారని మీ అందరికీ మాటిస్తున్నాను. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అందరూ నా వెంట వస్తున్నందుకు పేరు పేరు నా ధన్యవాదాలు. జై చంద్రబాబు, జై పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, జై మోడీ. ఎవరి గుండె గాయమైన వెను వెంటనే స్పందించి తన సాయం అందించి ప్రజల నాడి తెలిసిన ప్రజా వైద్యురాలిగా, ప్రజలే తన దేవుళ్ళని ప్రతి ఊరికి వస్తున్నది యువ నాయకురాలులా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని గెలిపిద్దాం, మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి. ఈసారి మీరు ఇవ్వాల్సిన మెజారిటీ దర్శికి, ప్రకాశం జిల్లాకి కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వినపడేలా ఉండాలి. ఇక్కడున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, ఎన్టీఆర్ అభిమానులకు, బాలయ్య, జై బాలయ్య, బాలయ్య అభిమానులకు, గొట్టిపాటి అభిమానులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ రోజు పల్నాడు పౌరుషం, ప్రకాశం పవర్ కలిపితే మన గొట్టిపాటి లక్ష్మి అక్క. యూజర్ నేమ్ దర్శి, పాస్వర్డ్ గొట్టిపాటి లక్ష్మి. 2014లో అనాథగా విడిపోయిన మన రాష్ట్రానికి ఒక తండ్రిలా నిల్చున్న వ్యక్తి అమరావతి లాంటి అద్భుతమైన రాజధాని కట్టారు. ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందేలాగా నా వంతు కృషి చేస్తాను మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే. అంతేకాకుండా కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం చూద్దాము. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే 100 పడకల హాస్పిటల్ కడతాను, మెరుగైన వైద్య సేవలు అందిస్తాను. 5 మండలాల్లోనూ అభివృద్ధికి నా వంతు తప్పకుండా మనస్ఫూర్తిగా కృషి చేస్తానని మాటిస్తున్నాను.
ప్రత్యర్థులు అంటున్నారు ప్రతి 5 సంవత్సరాలకి ఇక్కడ నాయకులు మారుతారు, సీజన్ కి వస్తుంటారు అని. ఒక్కసారి గొట్టిపాటి వారి చరిత్ర తిరిగేసి చూస్తే వారు ఏ నియోజకవర్గానికి అయితే వస్తారో ఆ నియోజకవర్గానికి అంటి పెట్టుకొని అభివృద్ధి వైపు పరిగెలు పెట్టిస్తారని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మందికి మా తాతగారు మా నాన్నగారు కాలనీలు ఇచ్చారు, ఇంటి పట్టాలు ఇప్పించారు. వారి వారసురాలిగా వారి ఆశయాలకు తగ్గట్టుగా వారికన్నా ఒక మెట్టు ఎక్కువే పనిచేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. మీ ఇంటి అమ్మాయిగా ఆదరించండి, ఒక్కసారి నమ్మి గెలిపించండి. ఎప్పుడూ మీకు అండగా ఉంటాను, అందుబాటులో ఉంటాను. కుల మత వర్గ భేదాలు లేకుండా అందరితో కుటుంబ సభ్యురాలుగా ఉంటాను. మనకి ఏవైతే సంక్షేమ పథకాలన్నీ ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేశారో, మన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏర్పడ్డాక మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయి. ఒక ప్రజా పాలన రాబోతుంది. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి ఈవీఎం బాక్స్ మీద 2వ నెంబర్ సైకిల్ గుర్తుకు 2 ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. ఎన్ఎస్పీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు, రోడ్లు కట్టించారు, అంతేకాకుండా స్కూల్ కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు జరిగింది. దానికన్నా మెరుగైన అభివృద్ధి నేను చేసి చూపిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. ఇదే అభివృద్ధి నెక్స్ట్ కొనసాగుతుంది. ఉదయం ఎండను లెక్క చేయటం లేదు, సాయంత్రం వర్షాన్ని లెక్క చేయట్లేదు. ప్రజలే నా బలం. లక్ష్మమ్మని గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. తెలుగుదేశ రథంలోన గొట్టిపాటి లక్ష్మి, మనదర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి. తెలుగుదేశ రథంలోన గొట్టిపాటి లక్ష్మి, మనదర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి. జెండాపై కపిరాజు గొట్టిపాటి హనుమంతుగా, గుండె నిండా నందమూరి ఆవేశమే తన గొంతుగా. చంద్రబాబు ఆదేశం పాటించుటే తన వంతుగా, తరలింది నడుం కట్టి అపర రుద్రమాంబలా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి